ఉన్నాడో సంగారెడ్ల కాంగ్రెస్ పార్టీకి అట్లా వీళ్ళిద్దరు అమ్మాయిరు అని చెప్తున్నా. వాళ్ళిద్దరికి ఆర్టీసీ కనబడతలేదు, ఆరోగ్యశ్రీ కనబడతలేదు, స్కీములు కనబడతలేవు వాళ్ళకి. ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా పుర్త చల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా బదలాం చేయాలి, డిప్యూటీ సీఎం క్యాబినెట్ మంత్రులు ఎట్లా బదలాం చేయాలి అనేది నడుస్తున్నది. తెలంగాణ ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లయితే నాకు సంగారెడ్డిలో కూడా దొరికిండో తెలంగాణలో వాళ్ళిద్దరు అట్లా దొరికిరు. వీళ్ళ ఫేస్ టైంలో వీళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి గారు, ఆయన మిగతా టీం, మా మంత్రులు అందరూ కూడా, మినిస్టర్, సీనియర్ మినిస్టర్స్ అందరు ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా మంచి పరిపాలన, రోజు సెక్రటరియట్లో కూర్చుంటున్నారు, రివ్యూస్ జరుగుతున్నాయి, లోటుపాట్ల మీద రివ్యూస్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా ఎట్లా డెవలప్ చేయాలని చర్చిస్తున్నారు. నిపుణుల ద్వారా చర్చ జరుగుతున్నది. 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో దొరకలేని ఏ రోజు ముఖ్యమంత్రిని సెక్రటరియట్లో చూడలేరు. ఈరోజు ముఖ్యమంత్రిని సెక్రటరియట్లో చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిని చూస్తున్నారు, మా మంత్రులను సెక్రటరియట్లో చూస్తున్నారు, జిల్లాల రివ్యూలు అవుతున్నాయి. ఈ 6 పథకాల మీద మండలాలు, నియోజకవర్గాలు మా మినిస్టర్స్ తిరుగుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలను ఈ ఇద్దరు ఈ బావమర్దల ముచ్చట్లు వినకండి, బీఆర్ఎస్ మాటలు వినకండి, బీజేపీ మాటలు వినకండి, నమ్మకండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంత హడావిడి చేస్తున్నారు. ఈడేం లేదు. ఈడ బీఆర్ఎస్ ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి 12 సీట్లు గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. ఇలా 12 రావద్దు, మాకే వస్తే వెనుకకించి బీజేపీ సపోర్ట్ ఇస్తామని బీఆర్ఎస్. బీజేపీ ప్లానింగ్ మేము ఎట్లా గెలవం, బీఆర్ వస్తే చాలని వాళ్ళు. ఇది ఎంత ఏం లేదు, ప్రజల మీద ప్రేమ కాదు. ప్రజల మీద ప్రేమ ఉన్న లేకపోతే 9 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మీరు చేయొచ్చు కదా, మీకు పవర్ ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేరు? మీరు ప్రజలను చీటింగ్ చేసిర్రు, మోసం చేసిర్రు, దగా చేసిర్రు. ఈరోజు దగా పడ్డది ఎవరయ్యా అంటే కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీ యొక్క మీడియా సహకారంతో ఈరోజు మరి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని కూడా. ఇంకొకటి, మల్లన్న సాగర్ కోసం అన్యాయంగా బలవంతంగా భూములు గుంజుకుంటే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రైతు ఇల్లు కూల్చేస్తే అదే ఇంట్లో చితి పేర్చుకొని చనిపోయాడు. ఈ పరిస్థితి కారణమైన హరీష్ రావు, కేసీఆర్ల మీద మర్డర్ కేసు పెట్టాలి. మల్లన్న సాగర్ మీద అనేక మంది రైతులు నష్టపోయారు. ఇది ఒక ఎగ్జాంపులే. ఇట్లా ఎంతోమంది రైతులు ఇప్పటికీ మల్లన్న సాగర్లో భూములు ఇచ్చి మల్లన్న సాగర్ నీళ్ళైతే ఎవరికి రాకపోయా. ఇప్పటికీ ఆ రైతులందరూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేవు, ఇళ్ళ జాగాలు లేవు, పైసలు లేవు, ఫుట్పాత్ మీద బతుకుతున్నారు మల్లన్న సాగర్ రైతులు. వాళ్ళ పిల్లలు అదోగతి అయిపోయారు, వాళ్ళ చదువులు లేవు, వాళ్ళ పట్టించుకునే నాదుడు లేడు. ఇది పరిస్థితి. దీని మీద కూడా మరి ఇరిగేషన్ మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు ఈ రివ్యూస్ కూడా నడుస్తున్నాయి. అంచెలంచెలా వారి నోటి మాటదారినే అన్నీ కూడా మీరు అందరూ చూస్తారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ నా యొక్క ప్రెస్ మీట్ని నేను ముగిస్తున్నాను. ఇప్పుడు 420 హామీలు ఇచ్చిన అంతకంటే జూట ఇంకోటి ఉన్నదా? 6 హామీల పథకము అని సోనియా గాంధీ గారు చాలా. అందుకే నేను ఏమంటున్నా, మత గంజాయికి వీళ్ళకి ఫరక్ లేదని చెప్తున్నాను నేను. లేదు, సీరియస్ మ్యాటర్ ఇది. 420 హామీలు ఎక్కడన్నా ఉన్నట్టు మీరు చెప్పగలుగుతారా? 420 ఉన్నాయి. మాట్లాడుతావు నువ్వు. 400 ఈ 6 ఇవ్వండి. ఇప్పుడు అట్లా కాబట్టి వంట చేసేటప్పుడు మేము నూనె ఇచ్చలే కదా, నువ్వు అన్ని గసాలు కూసాలు అన్నీ కూడా కప్తావు. అది అట్లా, అది రొటీన్. అది కూర